విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో పాల్గొన మాసం చైత్ర మాసం కలిసొస్తున్నటువంటి మార్చి నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, నిశ్చయితాంబూలానికి, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, గృహప్రవేశం, రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, అన్ని రకాల శుభకార్యాలకు శుభముహూర్త తేదీలు ఏమిటి, ముఖ్యమైన పండుగలు ఏమిటి, రోజువారీగా తేదీ, తిథి, వార, నక్షత్రం వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోను మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళితే ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో మార్చి నెల పాల్గొన మాసం చైత్రమాసం కలిసి ఉన్న నెల. ఈ మార్చి నెల అనేది స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన శుద్ధ త్రయోదశి తిథి మొదలుకొని స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి వరకు ఈ మార్చి నెల అనేది ఉంది. ఈ మార్చి నెలలో పాల్గొన మాసం అనేది మార్చి 1 నుండి మార్చి 19 వరకు పాల్గొన మాసం అనేది ఉంది. 19వ తేదీ ఉదయం వేళ వరకు అమావాస్య తిథి ఉంది. తర్వాత నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభం అవుతుంది. మార్చి 20 నుండి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరం మార్చి 19తో విశ్వావసు నామ సంవత్సరం అనేది ముగిసిపోయి పరాభవ నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరం మార్చి నెలలో వివాహానికి, గృహ ప్రవేశానికి, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, పిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతాలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అద్దెలు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు శుభముహూర్త తేదీలు ఏమిటో రోజువారీ తెలుగు పంచాంగం ప్రకారం తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం మార్చి 1 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పాల్గొన శుద్ధ త్రయోదశి తిథి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. వివాహానికి, గృహప్రవేశానికి, నూతన వ్యాపార ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, అన్నప్రాసనలకు, పిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుంది. మార్చి 2 ఈరోజు సోమవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి. ఈరోజు నక్షత్రం అశ్లేష నక్షత్రం. ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదు. గృహప్రవేశాలకు, సీమంతాలకు, పిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అక్షరాభ్యాసాలకు, మిగతా అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 3 ఈరోజు మంగళవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం గురించిన పూర్తి వివరాలు నేను ఇంతకుముందే వీడియోలో తెలియజేశానండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, తప్పకుండా వీడియోను ఒకసారి చూడండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 4 ఈరోజు బుధవారం. ఈరోజు తిథి పాల్గొన బహుళ పాడ్యమి తిథి. ఈరోజు విశేషంగా హోలీ పండుగను జరుపుకోనున్నాం. దీన్ని వసంతోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశానికి, నిశ్చయితాంబూలకు, పెళ్లి చూపులకు, ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 5 గురువారం. ఈరోజు తిథి విద్యా తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈ రోజున ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు అయితే లేవండి. మార్చి 6 ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి తదియా తిథి. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటార చతుర్థి. ఈరోజు వివాహం, నూతన గృహప్రవేశానికి అనుకూలంగా లేదండి. మిగతా చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 7 ఈరోజు శనివారం. ఈరోజు తిథి చవితి తిథి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదు. నూతన గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్నప్రాసనలకు, సీమంతాలకు, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ అనుకూలంగా ఉంది. మార్చి 8 ఈరోజు ఆదివారం. ఈరోజు తిథి పంచమి తిథి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు వివాహానికి, నూతన గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుంది. మార్చి 9 ఈరోజు సోమవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి అంత అనుకూలంగా లేదు. నూతన గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, నూతన వ్యాపార ప్రారంభాలకు,
శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. మార్చి 10 ఈరోజు మంగళవారం, ఈరోజు తిథి సప్తమి తిథి, ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం, ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 11 ఈరోజు బుధవారం, ఈరోజు తిథి అష్టమి తిథి, ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, ఈరోజు వివాహానికి, నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అక్షరాభ్యాసాలకు, అన్నప్రాసనలకు, నామకరణ, పిల్లలకు చెవులు కుట్టించడానికి, ఉయ్యాల్లో వేయడానికి, బియ్యం పొయ్యడానికి, మిగతా అన్ని రకాల శుభకార్యాలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మార్చి 12 ఈరోజు గురువారం, ఈరోజు తిథి నవమి, ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం, ఈరోజు కూడా వివాహం, నూతన గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 13 ఈరోజు శుక్రవారం, ఈరోజు తిథి దశమి తిథి, ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, ఈరోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్నప్రాసనలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, నామకరణం, సీమంతం, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. మార్చి 14 ఈరోజు శనివారం, ఈరోజు తిథి ఏకాదశి తిథి, ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదు. నూతన గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, నామకరణలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ అనుకూలంగా ఉంది. మార్చి 15 ఈరోజు వారం ఆదివారం, ఈరోజు తిథి ఏకాదశి తిథిని, ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం, ఈరోజు వివాహానికి, నూతన గృహప్రవేశానికి అనుకూలంగా లేదు. నూతన వ్యాపార ప్రారంభాలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, సీమంతాలకు, పెళ్లి చూపులకు అనుకూలంగా ఉంది. మార్చి 16 ఈరోజు సోమవారం, ఈరోజు తిథి ద్వాదశి తిథి, ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం, ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదు. నూతన గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, చెవులు కుట్టించుటకు, మిగతా చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 17 ఈరోజు వారం మంగళవారం, ఈరోజు తిథి త్రయోదశి తిథి, ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం, ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 18 ఈరోజు బుధవారం, ఈరోజు తిథి చతుర్దశి తిథి, ఉదయం 7:53 వరకే ఉంటుంది. తర్వాత నుండి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం, ఈరోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 19 ఈరోజు వారం గురువారం, ఈరోజు తిథి అమావాస్య తిథి, ఉదయం 7:06 వరకు ఉంటుంది. ఈ రోజు నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ పాడ్యమి తిథి అనేది చైత్రశుద్ధ పాడ్యమి తిథి కాబట్టి ఈ రోజున విశేషంగా తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది పండుగను జరుపుకోనున్నాం. ఈ తెలుగు సంవత్సరాది పేరు శ్రీ పరాభావనామ సంవత్సరంగా చెప్పుకోనున్నాం. అలాగే ఈ రోజు నుండి వసంత నవరాత్రులు ప్రారంభం. ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 20 ఈరోజు శుక్రవారం, ఈరోజు తిథి విద్యా తిథి, ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం, వివాహానికి, నూతన గృహప్రవేశానికి, నూతన వ్యాపార ప్రారంభానికి, నిశ్చయ తాంబూలాలకు, అక్షరాభ్యాసానికి, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, చెవులు కుట్టించుటకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. మార్చి 21 ఈరోజు శనివారం, ఈరోజు తిథి తదియ తిథి, ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం, ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదు. నూతన గృహప్రవేశానికి, నూతన వ్యాపార ప్రారంభాలకు, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్లకు, నామకరణలకు, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ అనుకూలంగా ఉంది. మార్చి 22 ఈరోజు ఆదివారం, ఈరోజు తిథి చవితి తిథి, ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం, ఈ రోజున వివాహానికి, నూతన గృహప్రవేశానికి అనుకూలంగా లేదండి. చిన్న చిన్న శుభకార్యాలు అంటే బియ్యం పోయడం కానీ, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్ వంటి వాటికి అనుకూలంగా ఉంది. మార్చి 23 ఈరోజు సోమవారం, ఈరోజు తిథి పంచమి తిథి, ఈరోజు నక్షత్రం కృతిక నక్షత్రం, ఈరోజు విశేషంగా శ్రీ లక్ష్మీ పంచమి, ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు అక్షరాభ్యాసాలకు చాలా మంచి రోజు. అలాగే వివాహానికి, నూతన గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మార్చి 24 ఈరోజు మంగళవారం, ఈరోజు తిథి షష్ఠి తిథి, ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం, ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. మార్చి 25 ఈరోజు వారం బుధవారం, ఈరోజు తిథి సప్తమి తిథి, ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం, ఈరోజు వివాహానికి, నూతన గృహప్రవేశానికి, నిశ్చయ తాంబూలాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, నామకరణం, పిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 26 ఈరోజు గురువారం, ఈరోజు తిథి అష్టమి తిథి, ఈరోజు నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం, ఈరోజు కూడా వివాహానికి, నిశ్చయ తాంబూలాలకు, నూతన గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్నప్రాసనలకు, నామకరణాలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 27 ఈరోజు శుక్రవారం, ఈరోజు తిథి నవమి తిథి, ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం, ఈరోజు విశేషంగా శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాం. ఈరోజు సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశాలతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు
ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మార్చి 28 ఈరోజు శనివారం. ఈరోజు తిథి దశమి తిథి. ఈరోజు నక్షత్రం పుష్యమి. ఈ రోజు నుండి వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నూతన గృహప్రవేశానికి, నూతన వ్యాపార ప్రారంభాలకు, అద్దిల్లు మారుటకు, అన్నప్రాసనలకు, నామకరణానికి, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ అనుకూలంగా ఉంది. మార్చి 29 ఈరోజు ఆదివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈరోజు కూడా వివాహం, నూతన గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మార్చి 30 ఈరోజు సోమవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదు. నూతన గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, నామకరణాలకు, అన్నప్రాసనలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, సీమంతానికి, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ అనుకూలంగా ఉంది. మార్చి 31 ఈరోజు మంగళవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. ఇదండి ఈ 2026 సంవత్సరంలో తెలుగు క్యాలెండర్లో మార్చి నెలలో వచ్చేటటువంటి వివాహానికి, నూతన గృహప్రవేశాలకి, నూతన వ్యాపార ప్రారంభాలకి, నామకరణం, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ శుభముహూర్త తేదీలు, మన జాతక గ్రహ బలం, తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.